నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకి శ్రీహరిని మంత్రి పదవి వరించనుందా? కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయన గురించేనా? ఈ ప్రశ్నకు అవును అని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు ఇస్తే ముదిరాజ్ బిడ్డకు ఆగస్టు 15 లోపు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే. దీనికి తోడు మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందని అంతా భావిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే మంత్రివర్గ విస్తరణలో వాకిటికి అవకాశం ఉంటుందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే. అయితే దీనికి తోడు మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందని అంతా భావిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. నారాయణపేటలో జరిగిన సభ జనజాతర సభ ఉంది. కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముదిరాజ్ తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అని చెప్పవచ్చు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాకిటి శ్రీహరి అయితే పేరు చెప్పకుండానే ఆయన చెప్పడం జరిగింది. ముదిరాజ్ బిడ్డకు త్వరలోనే నేను 14 స్థానాలు గెలిపించండి, మహబూబ్నగర్తో అటు నీలం మధు ముదిరాజ్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరిని గెలిపించండి, 14 స్థానాలు గెలిపించండి, ముదిరాజ్ బిడ్డను మంత్రం చేసే బాధ్యత నాదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ ముదిరాజు నుంచి గతంలో ఈటల రాజేందర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ క్యాబినెట్ లో తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ముదిరాజు సామాజిక వర్గాన్ని పెద్దపీట వేస్తూ వచ్చిన ఆ పరిస్థితి కనిపించింది. కానీ తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముదిరాజు కూడా టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ముదిరాజులకు. ఈ నేపథ్యంలోనే ముదిరాజులు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ మీకు ఖచ్చితంగా ఆదరిస్తుంది, హక్కును తెచ్చుకుంటుంది, ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే డెవలప్మెంట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి ఏవైతే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఒక్కటవుతున్నాయి. 5 స్థానాల్లో సుపారీ కూడా తీసుకున్నారు కాంగ్రెస్ ఓడించేందుకు. ఈ కొడంగల్ అంటే మహబూబ్నగర్ మట్టి బిడ్డ మీ క్షేమం కోసమే పనిచేశారు మీ అని చెప్పి ఆయన సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. అక్కడికి అంటే వాకిటి శ్రీహరి ఒక్కడే ఉన్న నేపథ్యంలో ఆయనకు కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజు సామాజిక వర్గం ఓట్లు కీలకంగానున్నాయి. చాలా స్థానాల్లో అవకాశం.